ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కూటమికి ఎందుకు ఓటేశామా అని బాధపడుతున్నారు. ఎందుకంటే సూపర్ సిక్స్ లో ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు అనేది కూటమిని టార్గెట్ చేస్తూ వైసీపీ చేస్తున్నటువంటి వాదన. అసలు ప్రజల గురించి, ప్రజల సంక్షేమం గురించి, రాష్ట్రాభివృద్ధి గురించి మాట్లాడేటువంటి అర్హత వైసీపీకి ఎక్కడ ఉంది అనేటువంటిది టీడీపీ వాదన. ఈ ఇద్దరి వాదనల్లో నిజమెంత, ఎవరు ప్రజల తరపున ఉన్నారు అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్ గా, ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం తెలుగు యువత అధికార ప్రతినిధి వంశీకృష్ణ గారితో. వంశీ గారు నమస్తే. నమస్కారం విజయ్ గారు. వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. కూటమికి ఎందుకు ఓటేశామా అని చెప్పి ప్రజలు బాధపడుతూ ఉన్నారా? ఈరోజు కూటమికి ఓటేసినందుకు ప్రజలందరూ కూడా చాలా ప్రశాంతంగా వారి వారి ఇళ్లలో ఉంటా ఉన్నారు. లేదంటే మేం చెప్పినట్లుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, లేదంటే అలాగే అలాగే అవే కల్తీ లిక్కర్ బ్రాండ్లు కావచ్చు, ఉమ్, వాటితోటే జగన్మోహన్ రెడ్డి గారు కాలం గడుపుతూ ఉండేవారు. ఏదైతే సరిహద్దు రాళ్ల మీద ఆయన ఫోటోలు వేసుకున్నారో, ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి అది వచ్చేసి ఉండి వారి వారి ఆస్తులన్నీ కూడా దోచుకునేటటువంటి సందర్భాలు వచ్చి ఉండేవి. రెండు కూటమికి వేల ఓటేసిన ఇరవై తర్వాత నాలుగు ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఒకవేళ కనుక వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతోటి ఖచ్చితంగా మీ భూమి లాక్కుంటారు, ఇదిగో పాస్ పుస్తకం పైన, సరిహద్దు రాళ్ల పైన జగన్ ఫోటోనే ఇందుకు కారణం అని చెప్పి మీరు చెప్పారు. ప్రజలు నమ్మారు. ఇప్పుడు జగన్ ఫోటో పోయింది తప్పితే ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ యాజ్ ఇట్ ఈస్ గా అమలు చేయము అని మీరు చెప్పగలరా? డెఫినెట్లీ సార్, ఈరోజు మేము ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీ ప్రకారం ప్రజల ఆస్తుల మీద ప్రభుత్వ రాజముద్ర ఉంటుంది, కానీ ఏ ఒక్కరి ఫోటో ఉండదు. అలాగే వారి వారి పాస్ పుస్తకాలు వారి ఇంట్లోనే ఉంటాయి. మీరు చూస్తానే ఉండొచ్చు, గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, రెవెన్యూ మంత్రి గారు కావచ్చు, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజలకు ఈరోజు రాజముద్రతో ప్రింట్ అయినటువంటి పాస్ పుస్తకాలు, వారి వారి పాస్ పుస్తకాలు వారికి ఇస్తా ఉన్నారు. ఉమ్, సో ఆ పరిస్థితి ఉంది ఈరోజు రాష్ట్రంలో. అంతేగాని ఒకరి ఫోటో ఉండాలి, నేను ముఖ్యమంత్రిని కాబట్టి నా ఫోటో ఆ పాస్ పుస్తకాల మీద ఉండాలి అనేటటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కడా కూడా లేవు. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మీరు ఒకసారి మమ్మల్ని అడిగినటువంటి క్వశ్చన్ ఏదైతే 2024లో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఉంటే అనే క్వశ్చన్ అడిగారు కదా, అదొక గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోండి మీరు కూడా. ఉమ్. తప్పకుండా గ్రౌండ్ రిపోర్ట్ తప్పకుండా తీసుకొని ఆ ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాం. కానీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ లో అమరావతి బూచిగా చూపించి, అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీ అని చెప్తూ కొన్ని వేల కోట్ల రూపాయల డబ్బును నాశనం చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. మరి అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట వాస్తవం, రుణ సమీకరణ లేకపోతే అప్పులు చేస్తున్న మాట వాస్తవం. ఈ లెక్కన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కరెక్టే అనుకోవాలా? సార్, మీకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఆయన ప్రెస్ మీట్కి ఎలా మారుస్తారో చెప్తాను. ఉమ్, 2018లో అడుగుకి 4,000 రూపాయలు ఎస్ఎఫ్టీ అయ్యింది వీరు ప్రతిపాదించినట్లుగా. అప్పట్లో అది చాలా ఎక్కువ అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఆ తర్వాత దీనికంటే ముందున్నటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఒక నెల రోజుల క్రితం పెట్టారో, ఐ డోంట్ రిమెంబర్ ది డేట్, ఓకే. నెల రోజుల క్రితం ఒక ప్రెస్ మీట్ పెట్టారో, ఆ ప్రెస్ మీట్లో ఆయన ఏం చెప్తారంటే అమరావతిలో కన్స్ట్రక్షన్ కాస్ట్ 13,000 రూపాయలు, అసలు ఎక్కడా లేదు ఇంత కాస్ట్ అని ఆయన చెప్తారు, ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు. ఉమ్, సరే, మేము అప్పుడే తిప్పికొట్టాం దాన్ని. అమరావతిలో కన్స్ట్రక్షన్ కాస్ట్ 6,971 రూపాయలు, ఇంక్లూడింగ్ ఎర్త్క్వేక్ ప్రూఫ్, షాక్ ప్రూఫ్ అండ్ ఆల్సో ఫ్లడ్ ప్రూఫ్ అన్నీ కలుపుకొని 6,971 రూపాయల నుండి 7,500 రూపాయలు, లేదంటే 8,000 రూపాయలు మాక్సిమం అని చెప్పి మేము అప్పుడే చెప్పాం. మనం కూడా ఢిల్లీ మనం కూడా సుప్రీం టాపిక్ మీద డిస్కస్ చేశాం. చేశాము. ఆ అవును. తర్వాత పార్లమెంట్ భవనానికి ఎంత అవుతుంది ఖర్చు అనేది కూడా నేను మీకు లెక్కలతో చెప్పాను. ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత మీరు ఒక విషయంలో విభేదించారు, ఏది తెలంగాణ తెలంగాణ సెక్రటరియట్ సెక్రటేరియట్ విషయంలో. విషయంలో మీరు విభేదించారు. నేను మీకు డాక్యుమెంట్ పంపించాను. ఉమ్, ఆ తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నెల రోజుల తర్వాత వచ్చేసి ఏమంటారంటే 20,000 రూపాయలు అడుక్కి అని అంటారు. ఉమ్. ఏది నిజం? ఇప్పుడు 13,000 రూపాయలు అడుక్కి అని చెప్పి నెల రోజుల క్రితం చెప్తే మన ఇద్దరమే దాని గురించి డిస్కషన్ పెట్టుకున్నాము విజయ్ గారు. అవును సార్. ఈ అవును. రోజు మళ్ళీ 20,000 అన్నారు, దాని గురించి మన ఇద్దరం మళ్ళీ డిస్కషన్ పెట్టుకుంటున్నాం. ఒక నెలాగొచ్చి 30,000 అంటాడు, మళ్ళీ ఇదే మాట మనం చెప్పుకుంటాం కదా విజయ్ గారు. ఉమ్, ఎవరి మాట కన్సిస్టెంట్ గా ఉంది? ఈ రోజు అమరావతిలో ఖర్చు 6,971 రూపాయల నుండి 8,000 రూపాయల వరకు మాక్సిమం ఖర్చు అవుతుంది. కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదేమన్నా రిషికొండ ప్యాలెస్ అనుకుంటున్నారేమో.
రిషికొండ ప్యాలెస్కి అయినటువంటి ఖర్చు 35,000 అడుగుకి. ఉమ్, కానీ ఈయన ఏమనుపాదిస్తా ఉన్నాడంటే నెల రోజుల క్రితం 13,000 అంటాడు, మళ్ళీ నెల తర్వాత ఈ రోజు వచ్చేసి 20,000 అంటాడు, మళ్ళీ ఇంకో నెల తర్వాత వచ్చేసి 30,000 అంటాడు. సో ఆయన నోటికి హద్దే ఉందండి, ఆయన అబద్ధాలకు హద్దే ఉంది. ప్రభుత్వం మీద బురద జల్లటం కాకపోతే, ఆయన బురద జల్లకపోతే ఆయనకు పొద్దు పొడవదు కదా. సో ఆయన అలాంటి కామెంట్స్ చేస్తారు, కానీ మేము సాక్ష్యాధారాలతో ఇక్కడ చూపిస్తా ఉన్నాం. ఉమ్, సో జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, నిన్న ఆయన చేసినటువంటి కామెంట్స్ చాలా డిస్కస్ చేసుకోవాల్సినవి ఉన్నాయి. అందులో మేజర్గా అమరావతిది ఉమ్, ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా అధికార ప్రతినిధులుగా మా మీద ఉంటది. ఉమ్, డెఫినెట్ గా ఒకసారి మీరు నెల క్రితం చూసుకుంటే దానికి అయినటువంటి ఖర్చు మీరు మన డిబేట్ లోనే మనం మాట్లాడుకున్నాం విజయ్ గారు. ఉమ్, ఉమ్, సో ఎందుకు ఇంత వేరియేషన్ వస్తుంది, నెలకి నెలకి మారిపోతా ఉంటదా? ఉమ్, సరే, మరొక విషయం చెప్తానండి. 2018లో 4,000 రూపాయలు అడుగుకి అయిన ఖర్చు ఇప్పుడు నెల క్రితం 13,000 అయింది, ఇప్పుడు 20,000 అయిందని జగన్మోహన్ రెడ్డి గారు బాధపడతా ఉన్నారు. ఉమ్, 2018లో భారతీయ సిమెంటు ఒక బస్తా 105 రూపాయలు, ఇప్పుడు 390 రూపాయలు. అదే 105 రూపాయలకి ఇవ్వమనండి. ఉమ్, లేదంటే బ్రహ్మణి స్టీల్ ఫ్యాక్టరీ ఉంది, స్టీల్ ఉంది కదా, దాని నుండి ముడి సరుకు ఇప్పించమనండి 2018లో ఉన్న రేట్లకి. ఉమ్, కూలీలకు కూడా 2018లో ఉన్నటువంటి రేటు గవర్నమెంట్ మేము ఇస్తాం, ఆయన్ని ఇప్పుడు ఉన్నటువంటి రేట్లు దాన్ని భర్తీ చేయమనండి. అదే 4,000 కడతాం కదా. ఈయన భారతీయ సిమెంట్ ఏమో అప్పుడు 105 రూపాయలు, ఇప్పుడు 390 రూపాయలు. ఈయన ఉమ్. సాక్షి పేపర్ అప్పుడు 2 రూపాయలు, ఇప్పుడు 6 రూపాయల 50 పైసలు. ఈ రేట్లు ఇట్లా పెరగొచ్చు, కానీ ఈ కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగితే మాత్రం ఎందుకు పెరుగుతుందని ప్రశ్నిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఉమ్. అంతే కదా సార్. ఇప్పుడు వాళ్ళ సాక్షి పేపర్ ఎంత అండి 2018లో? అసలు అంతే, 2009లో 2 రూపాయలు కదా. వచ్చినప్పుడు ఫ్రీగా ఇచ్చారు. ఉమ్, సిమెంట్ బస్తా ఎంత? 110 రూపాయలు అట్లా ఉండేదేమో 2018లో. ఈ రోజు 390 రూపాయలు ఏమో తీసుకుంటున్నట్టున్నారు. ఉమ్, సో అవి పెరిగినప్పుడు ఇవి కూడా పెరుగుతాయి కదా డెఫినెట్లీ. సో ఎగ్జాక్ట్. ఇవన్నీ చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు అసలు కన్స్ట్రక్షన్ కాస్టే తప్పు చెప్తున్నారు ఫస్ట్. ఉమ్, ఆ తర్వాత 2018తో కంపేర్ చేస్తా ఉన్నారు. సో ఏదో ఒక రకంగా ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి విశ్వ ప్రయత్నాలు ఇవన్నీ. ఉమ్. ఆయన అంతే కదా మాట్లాడినటువంటి సార్. ఇంకొక మాట, గొడ్డల పార్టీ అని చెప్పి వైసీపీని అంటున్నారు. అసలు వైసీపీని అనేటువంటి అర్హత టీడీపీకి ఎక్కడుంది? వెన్నుపోటుదారులకి, నమ్మక ద్రోహాలకి టీడీపీనే కదా కేర్ ఆఫ్ అడ్రస్ అంటున్నారు. బరాబర్ గొడ్డలి పార్టీ అంటాం బ్రదర్. ఉమ్, ఎందుకంటామో చెప్తా. ఇప్పుడు మా తాత ఇప్పుడు ఆయన ఫస్ట్ అన్న మాట ఏంటంటే, మా కుటుంబంలో 3 బలైపోయారు, మేము బాధితులం అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఉమ్, మేమేమంటాం? మేమంటే ప్రజలు ఏమంటున్నారంటే, మీ కుటుంబంలో నువ్వే 3 బలి తీసుకున్నావు అని చెప్పి ప్రజలు అంటా ఉన్నారు. 3 కాదు, 4. ఎవరెవరు? మీ కుటుంబంలో 4 జగన్మోహన్ రెడ్డే బలి తీసుకున్నాడు. వాళ్ళ తాత రాజారెడ్డి, వాళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి, వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి, నిన్న మొన్న చనిపోయినటువంటి అభిషేక్ రెడ్డి, చిన్న పిల్లోడు, 30 సంవత్సరాల పిల్లోడు. ఇంకా ఉమ్, మాట్లాడితే వాళ్ళ మామ గంగిరెడ్డి. ఒక్క మరణం అన్నా సహజ మరణం ఉందా విజయ్ గారు? ఉమ్, ఒక్క మరణం అన్న సహజ మరణం ఉందా వాళ్ళలో? రాజారెడ్డిని చంపినటువంటి వ్యక్తి ఎవరైతే పేర్ల పార్థసారథి రెడ్డి గారు ఈ కేసులో A1 ఉన్నారో, ఉమ్, ఆ A1 కి షెల్టర్ ఇచ్చినటువంటి సతీష్ రెడ్డి గారు అని చెప్పి చెప్తారు అప్పట్లో. ఉమ్. రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు మీ పార్టీలోనే ఉన్నారు ఆయన. లేదండి, చెప్తా, లెట్ మీ కంప్లీట్. ఉమ్, రాజశేఖర్ రెడ్డి గారు పలు సందర్భాల్లో సతీష్ రెడ్డే ప్రధాన కారణం నా తండ్రి గారి హత్యకి అని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారు పలు సందర్భాల్లో అసెంబ్లీలో అన్నటువంటి రికార్డింగ్స్ ఉన్నాయి. ఉమ్, బహిరంగ సభల్లో చాలా సార్లు అన్నారు. ఏదైతే ఆయన ఇనిషియల్ ఏదో ఉంది, బీటెక్ రవి గారి ఇనిషియల్, ఈయన ఇనిషియల్ మారెడ్డి సతీష్ రెడ్డి గారు. ఉమ్, మా తండ్రి గారి మరణానికి మారెడ్డి సతీష్ రెడ్డి గారే ప్రధాన కారణం అని చెప్పేసి రాజశేఖర్ రెడ్డి గారు పలుమార్లు, జగన్మోహన్ రెడ్డి గారు పలుమార్లు అంటారు. కానీ అదే సతీష్ రెడ్డి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన కూర్చుంటారు. వారి పార్టీలో ప్రధాన కార్యదర్శి. పేర్ల పార్థసారథి రెడ్డి గారిని రాజశేఖర్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎప్పుడూ విమర్శించలా. మా తండ్రి గారి హత్యకి నువ్వే కారణమని వారు విమర్శించింది సతీష్ రెడ్డి గారిని. ఆ ఓకే. సతీష్ రెడ్డి గారు ఈ రోజు ఎక్కడున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ. నీ తాతను చంపినోడు నువ్వు ఎందుకు పార్టీలో జాయిన్ చేసుకుని జనరల్ సెక్రటరీని ఎందుకు చేసావు? ఇదంతా కూడా విజయ్ గారు, నేను ఒక విషయం చెప్తా. ఉమ్,
మరణాల మార్కెటింగ్ని మరణాలని మార్కెటింగ్ చేసుకోవడం జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఇష్టం. అండ్ ఆల్సో చాలా తేలిక. నేను చెప్తా మీకు ఒక్కొక్క మరణాన్ని ఎలా మార్కెటింగ్ చేసుకున్నాడో జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి మనిషి. వాళ్ళ తాత రాజారెడ్డి మరణాన్ని మార్కెటింగ్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ మరణాన్ని మార్కెటింగ్ చేసుకుని నా తండ్రిని చంపేశారు తెలుగుదేశం వారు అని మార్కెటింగ్ చేసుకుని, కానీ ఆ హత్యలో ఉన్నటువంటి వారు ఇవాళ బయటకు వచ్చి ఏం చెప్తా ఉన్నారు? మా ప్రాణాలు తీయడానికి వాళ్ళు రెక్కి వేస్తా ఉంటే ఒక అనుకోని సంఘటనలో జరిగినటువంటి యాక్సిడెంటల్ మర్డర్ అని చెప్పేసి ఆ హత్యలో పాల్గొన్న వారు వచ్చి ఈరోజు చెప్తా ఉన్నారు. వీరు విమర్శించినటువంటి సతీష్ రెడ్డి గారు ఈరోజు వీరి పార్టీలో ప్రధాన కార్యదర్శి. ఇక వీరు ఆ హత్యను మాకు అంటగడతారా? ఆ హత్యను మార్కెటింగ్ చేసుకుని లబ్ధి పొందింది ఎవరండి? రాజశేఖర్ రెడ్డి. ఆ హత్యని రాజారెడ్డి గారి హత్యని మార్కెటింగ్ చేసుకుని లబ్ధి పొందినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి మరణం. 2 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఏదో అన్నారట, నిన్న అసెంబ్లీకి రానీను అని అన్నారట. అందుకని ఇప్పుడు దాకా లేనిది చంద్రబాబు నాయుడు గారి మీద అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది దుర్మార్గపూరితమైన వ్యాఖ్యలే అండి. అది దుర్మార్గపూరితమైన వ్యాఖ్య, అది అలా అని ఉండకూడదు, తప్పది కదా. ఈ మరణాన్ని కూడా మార్కెటింగ్ చేసుకున్నాడు కదా సార్. మరి తండ్రి లేని బిడ్డ అని చెప్పి విజయమ్మ గారు షర్మిల గారు రోడ్ల మీద తిరిగి ఈ మరణాన్ని మార్కెటింగ్ చేసుకుని ముఖ్యమంత్రి అవడానికి 2014లో ప్రయత్నించాడు. వారి తండ్రి శవం ఇంటికి రాకముందే సంతకాలు సేకరించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. తర్వాత ఇంకొక విషయం చెప్తాను ఇక్కడ. ఇది మాత్రం ఒప్పుకోను వంశీ గారు, బికాస్ ఎందుకంటే అప్పుడు చీఫ్ విప్ గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తారు కదా, అసలు ఆయనకి ఏం తెలియదు అని చెప్పి. సత్యనారాయణ గారు, బొత్స సత్యనారాయణ గారు ఏం చెప్తా ఉన్నారండి? బట్టి విక్రమార్క ఏమన్నా సచ్చీలుడు గారా? ఆయన చెప్తే నిజాలు అయిపోతాయా? వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు ఏమన్నారు? తండ్రి శవం రాకముందు నువ్వు సంతకాలు ఎలా సేకరించావని చెప్పి అనలేదా? మీకు సచ్చీలుడుగా ఆయన ఎవరు? బట్టి విక్రమార్క గారు కనిపిస్తే మాకు బొత్స సత్యనారాయణ గారు కనిపిస్తున్నారు. ఇప్పుడు ఎక్కడున్నారు బొత్స సత్యనారాయణ గారు? ఇప్పుడు ఎక్కడున్నారు? సత్యనారాయణ గారు అన్నారు కదా సార్, ఎక్కడున్నారు? తండ్రి శవం రాకముందే మీరు సంతకాలు సేకరించలేదని అసెంబ్లీ సాక్షిగా అన్నారు. ఇప్పుడు అంటారా? ఇప్పుడు అంటే మరి ఇప్పుడు ఆయన అనమన్నాడు సార్. ఇప్పుడు ఎందుకన్నారు? అప్పుడు అన్నారు కదా సార్, ఆయన తండ్రి శవం రాకముందే సంతకాలు సేకరించారని చెప్పేసి అప్పుడు అన్నారు కదా. మేము అదే తీసుకుంటాం. మీరు బట్టి విక్రమార్కని ఫాలో అవ్వండి, మేము బొత్స సత్యనారాయణ ఫాలో అవుతాం. సో ఈ సంతకాలు సేకరించి ముఖ్యమంత్రి అవడానికి ప్రయత్నించాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ తండ్రి చావుని, వాళ్ళ తండ్రి మరణాన్ని అలా మార్కెటింగ్ చేసుకోవడానికి ట్రై చేశాడు. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మా తండ్రిని చంపింది రిలయన్స్ కి చెందినటువంటి వారు అని చెప్పేసి ఒక క్రియేట్ చేసేసి వాళ్ళ పిచ్చి కార్యకర్తలతోటి రిలయన్స్ పెట్రోల్ బంకుల మీద, రిలయన్స్ మార్ట్ల మీద దాడి చేయించితే ఇప్పటికి కూడా వాయిదాకు తిరుగుతా ఉన్నారు చాలా మంది. ఇప్పటికి కూడా కోర్టు వాయిదాలకు తిరుగుతా ఉన్నారు చాలా మంది. ఈయన మాత్రం రిలయన్స్ వారు సజెస్ట్ చేశారని పరిమళత్వానికి ఎంపీ సీట్ ఇచ్చేస్తాడు సార్. ఇక్కడ ఎవరు సార్? తండ్రి మరణంతో ఇక్కడ లబ్ధి పొందింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. తండ్రి ఎలా చనిపోయాడు? హెలికాప్టర్ ప్రమాదంలో. ఈయన చెప్పింది ఏంటి? నా తండ్రిని రిలయన్స్ వాడు చంపేశారని చెప్పేసి చెప్తారు. అమాయక కార్యకర్తలు కేసులు పెట్టించుకుంటారు. ఈయన అదే రిలయన్స్ వాడు చెప్పారని పరిమళత్వానికి ఎంపీ టికెట్ ఇస్తారు. ఇక్కడ ఎవరు లబ్ధి పొందారు? తండ్రి మరణాన్ని ఎవరు మార్కెటింగ్ చేసుకున్నారు సార్? ఆ తర్వాత మరొక మరణం, ఇది సంచలనమైనటువంటి మరణం. దీని గురించి ఎవరికి, మన చిన్నపిల్లలకు కూడా చాలా క్లియర్ గా తెలుస్తుంది. బాబాయ్ మరణం. బాబాయ్ మరణాన్ని గుండెపోటు నుండి గొడ్డలపోటుగా తర్వాత మార్చారు. ఆ తర్వాత అదే గొడ్డలి చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టి నారాసుర రక్త చరిత్ర సృష్టించి ఎవరు సార్ లబ్ధి పొందింది? బాబాయ్ మరణాన్ని మార్కెటింగ్ చేసుకుని, బాబాయ్ మరణాన్ని సైతం మార్కెటింగ్ చేసుకుని లబ్ధి పొందినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు వాళ్ళ బాబాయ్ చావు కూడా ఇక వాళ్ళ చెల్లెల మీద నెట్టేశాడు అనుకోండి. వాళ్ళ కుటుంబ తగాదాలు, కుటుంబ వ్యవహారాలు అవన్నీ అయినా మేము పట్టించుకుంటాం. ఎందుకంటే ఆయన ఈరోజు 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి కాబట్టి మేము ఆ ఇంట్లో జరిగినటువంటి మరణం గురించి బరాబర్ మాట్లాడతాం. వివేక హత్య కేసుకు సంబంధించి 2 కీలకమైన ప్రశ్నలు ఉన్నాయి వంశీ గారు. ఇప్పుడు వివేక హత్య కేసు గురించే కదా మీరు వైసీపీని గొడ్డల పార్టీ అనేది. వివేక హత్య జరిగినప్పుడు అధికారంలో ఉంది మీ ప్రభుత్వమే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే. ఇప్పుడు అధికారంలో ఉంది మీ ప్రభుత్వమే. చాలా సందర్భాల్లో నేరుగా అన్నారు,
చంపించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, ఇంకా చెప్పాలంటే భారతిరెడ్డి గారి పేరు కూడా చాలా వేదికల మీద తీసుకొచ్చారు. ఒకవేళ ఇవన్నీ నిజం అనుకుంటే ఇప్పటి వరకు నాట్ ఈవెన్ ఎ సింగిల్ ఎఫ్ఐఆర్ ఆన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ భారతిరెడ్డి. ఎట్లా మరి అప్పుడు మీ విమర్శలకి మీ ఆరోపణలకి శాంటిటీ ఎక్కడ ఉంటుంది వంశీ గారు? సార్ ఇప్పుడు ఒక విషయం సార్, మీకు అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో సరే మేము అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. లోకల్ పోలీస్ తోటి లేదంటే స్టేట్ పోలీస్ తోటి విచారణ జరిపిస్తామని చెప్పినటువంటి మేము కాదు, సిబిఐ కావాలన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అవును. ఆ తర్వాత ఆయన అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ కాదు మా పోలీసులే విచారిస్తారని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఆవిడ సోదరి గట్టిగా పట్టుకున్నారు. సునీతారెడ్డి గారు సుప్రీంకోర్టు వరకు వెళ్ళేసి సిబిఐ ఎంక్వైరీ కావాల్సిందేనని పట్టుబట్టారు. సిబిఐ ఎంక్వైరీలో వారి ఎంక్వైరీ అయిన తర్వాత అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వెళ్తా ఉంటే నంద్యాల హాస్పిటల్లో చేసినటువంటి డ్రామా మీకు గుర్తుండి ఉంటది, మాకు గుర్తుంది. ఆ తర్వాత నంద్యాల ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఈ బాబాయ్ హత్య అనేటటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒకవేళ సాక్ష్యాలు లేకుండా క్లియర్ చేసినా కానీ ప్రజల ముందు దోషిగా నిలబడ్డాడు. అన్ఫార్చునేట్లీ దట్ ఈస్ నాట్ ఎనఫ్ టు పనిష్ హిమ్. సాక్ష్యాలు కావాలి, కానీ అన్ని వేళ్లు జగన్మోహన్ రెడ్డి వైపు, ఆయన తమ్ముడు అవినాష్ రెడ్డి వైపే చూపిస్తా ఉన్నాయి. 1000 మంది చెప్పారు కాబట్టి ఒక అబద్ధం నిజమైపోతుంది వంశీ గారు. టు బి ఫ్రాంక్ మాట్లాడుకుంటే మనం ఇక్కడ టాపిక్ లో ఎన్టీఆర్ గారి మరణానికి చంద్రబాబు నాయుడు గారు కారణం అని చెప్పి లక్ష్మీ పార్వతి గారు ఈ రోజు కూడా ఆరోపిస్తూ ఉంటారు. నమ్మేస్తామా? ఒక్క విషయం సార్, ఇక్కడ ఒక విషయం విజయ్ గారు, ఈ రోజు ప్రతి ఒక్కటి గూగుల్ టెక్అవుట్స్ తో సహా దొరికిన తర్వాత వారు అవి కూడా రాంగ్ అని చెప్పేసి మళ్ళీ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇంకా వాళ్ళ సోదరి ఫైట్ చేస్తానే ఉన్నారు. ఇది ఇంకా తేలలేదు కదా. అవును, ఇది ఇంకా ఎంక్వైరీలో ఉంది కదా. వాట్ మై క్వశ్చన్ ఈస్, ఇప్పటి వరకు ఇన్నేళ్ళు గడుస్తున్నా ఒక సింగిల్ ఎఫ్ఐఆర్ కూడా లేదు కదా వీళ్ళ మీద అంటున్నాను నేను. సార్ డెఫినెట్లీ వస్తుంది సార్. ది కోర్ట్ ఇంకా ఇది ప్రయత్నాల్లోనే ఉంది, ఇంకా విచారణ జరుగుతుంది. ఆవిడ మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. మా తండ్రి మరణంలో సరైన విచారణ జరగలేదు అని సొంత కుటుంబ సభ్యులే మళ్ళీ కోర్టుకు వెళ్ళినటువంటి సందర్భం. మళ్ళీ సొంత కుటుంబ సభ్యులే కోర్టుకు వెళ్ళారు కదా. విచారణ జరుగుతుంది, సరైన విచారణ జరుగుతుంది. డెఫినెట్లీ దీని వెనుకున్న వాళ్ళు వస్తారు బయటికి. సో ఆ మరణాన్ని మార్కెటింగ్ చేసుకుంది ఎవరు సార్? ఆ మరణాన్ని మార్కెటింగ్ చేసుకుని మా చేతిలో గొడ్డలు పెట్టి మా మీద నారాసుర రక్త చరిత్ర అని రాసి ఆ రోజు ముఖ్యమంత్రి అయింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇలా ఈ మరణాన్ని మార్కెటింగ్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఈ మరణంలో వెనుకున్నటువంటి సాక్షులందరూ కూడా అనుమానాస్పదంగా మరణిస్తారు. వీరి మామైనటువంటి గంగిరెడ్డి గారు కూడా కోవిడ్ లో చనిపోయారు. సరే, దాని గురించి ఎక్కువ కామెంట్ చేయను, అది కూడా అనుమానాస్పద మృతే. ఆయన తల వెనకాల కూడా బ్లడ్ ఉంది. సో ఇవి ఇట్లాంటి సార్. అభిషేక్ రెడ్డి సంథింగ్ పేరు సార్, వైఎస్ అభిషేక్ రెడ్డి అనుకుంటా, 30 సంవత్సరాల డాక్టర్. అతను చనిపోతే జగన్మోహన్ రెడ్డి పరామర్శకి వెళ్తే అతని భార్య గాని అతని తల్లిదండ్రులు గాని జగన్మోహన్ రెడ్డి గారి మొహమే చూడలా. ఆ మరణం ఎందుకు సంభవించింది? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 30 సంవత్సరాల పిల్లోడు, అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్నటువంటి పిల్లోడు చనిపోవడం ఏంటి? ఈ మరణాలు ఏంటి? ఇవన్నీ చెప్తే గొడ్డల పార్టీ అనకి ఏమంటాం సార్? ఎప్పుడు అనమంటే మేము సతీష్ రెడ్డి నువ్వు మా తాతను చంపావు, మేము ఆరోపించాం, మళ్ళీ నువ్వు మా పార్టీలోకి వచ్చావు కాబట్టి వెళ్ళిపో, మా తాతను చంపినాడు నువ్వు మా పార్టీలోకి రావద్దు అన్నప్పుడు మేము అనం. అలాగే రాజశేఖర్ రెడ్డి మరణం వెనక ఉన్నటువంటి రిలయన్స్ వారికి, వీరు పరిమళ నత్వానీ గారికి ఆ ఎంపీ టికెట్ ఇవ్వకుండా ఉన్నట్టు, రాజ్యసభలో ఎంపీ ఆఫర్ ఇవ్వకుండా ఉన్నట్లయితే మేము అనం. బాబాయ్ హత్య కేసులో కూడా ఆ మరణాన్ని మార్కెటింగ్ చేసుకోకుండా మా చేతిలో కత్తి పెట్టేసి సిబిఐ కావాలని ఒకసారి, వద్దని ఒకసారి అని అన్నాడు కాబట్టి మేము గొడ్డల పార్టీ అంతా ఉన్నాం. వంశీ గారు, ఐ వాంట్ ఆస్క్ యూ వెరీ క్లియర్లీ థింగ్. ఈ ప్రశ్న మిమ్మల్ని హర్ట్ చేస్తుందేమో కానీ నేను నేరుగానే అడుగుతున్నాను. ఇన్ని ఆరోపణలు చేస్తారు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మీ పార్టీ నేతలంతా కూడా 2 ఏళ్ళు అవుతుంది మీ కూటమి అధికారంలోకి వచ్చి. ఒక్క వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మాత్రమే కాదు, లిక్కర్ స్కామ్ కానీ ఇంకా ఏ స్కామ్ అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద సింగిల్ ఎఫ్ఐఆర్ ఉందా? లేదు. పోనీ రాబోయే రోజుల్లోనైనా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి జైలుకి పంపించేటువంటి సత్తా టీడీపీ నేతల దగ్గర ఉందా? కూటమి సర్కార్ దగ్గర ఉందా? ఇది సత్తా ఉంటేనో ఇంకేదన్నా ఉంటేనో జరిగేది కాదు సార్. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ ట్రయల్.
ఉమ్, ట్రయల్ నడుస్తా ఉంది. కల్తీ లిక్కర్ లో కావచ్చు, లిక్కర్ ఇది కల్తీ లిక్కర్ కావచ్చు, లిక్కర్ స్కామ్ రెండు ఉన్నాయి ఇక్కడ మళ్ళీ. ఉమ్. స్పూరియస్ లిక్కర్ ఒకటి ఉంది, లిక్కర్ స్కామ్ ఒకటి ఉంది, లడ్డు వ్యవహారం ఒకటి ఉంది. ఇవన్నీ కూడా అండర్ ట్రయల్ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంటే లడ్డు సత్తా వ్యవహారంలో కాదు కదా ఆల్రెడీ ఏది కాడు కూడా. దించేసినట్టున్నారు కదా. లడ్డు వ్యవహారంలో కాడు ఏంటి దించేసినట్టుగా కనిపిస్తాం లేదా? ఎందులో లడ్డు వ్యవహారంలో కాడి దించేసినట్టుగా సార్ కనిపిస్తాం లేదా? సార్ కాడ దించేయటాలు ఏదో ఎత్తుకోటాలు అనేది ఎవరి ఇష్టం కాదు. ఎందుకంటే మేమెక్కడా కూడా పవన్ కళ్యాణ్ కూటమి సర్కార్లో కీలకంగా ఎంక్వైరీలో అడ్డం ఉన్నటువంటి పడడం లేదు. ఆ, కూటమి సర్కార్లో కీలకంగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నేను జగన్మోహన్ రెడ్డి గారు కల్తీ చేశారు, ఆయనకు కల్తీ జరిగి ఉంటుందని, లేకపోతే ఆయన ప్రమేయం ఉంటుందని నేను అనలేదు అన్నారు. అంటే ఏంటి అక్కడ కాడు దించేసినట్టుగా కనిపిస్తాం లేదా? సార్ ఇది కాడ దించేసినట్టు మీరు ఎందుకు అనుకుంటా ఉన్నారు? ఉమ్, ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు కామెంట్స్ చేశారు, ఓకే. జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంది అని నేను అనలేదు, ఉంటే మాత్రం ఎవరు క్షమించరు జగన్మోహన్ రెడ్డి గారిని అని కూడా అన్నారు. ఉమ్. ఆయన పాత్ర లేదు అని సర్టిఫికెట్ ఇచ్చారా? కానీ గతంతో పోలిస్తే మీ కూటమి మొత్తం లడ్డూ కల్తీ గురించి మాట్లాడలేదు అంటే బూమ్రాంగ్ ఎందుకు అయ్యి ప్రజల్లో మాట్లాడలేదు పల్సన్ సార్? అవుతున్నామనే. సార్ ఇది ట్రయల్ లో ఉంది, ఇప్పుడు ఇది ఆ, ఆ, ఇన్వెస్టిగేషన్ లో ఉంది. సుప్రీం కోర్టు ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత కూడా టీడీపీ జనసేన చాలా మాట్లాడింది దీని మీద. ఎస్ సార్, నేను అదే చెప్తా ఉన్నాను విజయ్ గారు. ఉమ్, ఇన్వెస్టిగేషన్ లో ఉంది, దాని డైలీ అప్డేట్ అండ్ మంత్లీ ప్రోగ్రెస్ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఫాలో చేస్తా ఉన్నారు. ప్రతిదీ బయటకు వచ్చి మాట్లాడి చెప్పరు కదా, ఉమ్, ప్రతిదీ బయటకు వచ్చి చెప్పరు కదా విజయ్ గారు. ఉమ్, దాని స్టేటస్ ఏంటో, దాని ఎప్పటి వరకు, దాని ఎంక్వైరీ ఎక్కడి వరకు వచ్చిందో ఏంటి అనేది వాళ్ళు మంత్లీ అప్డేట్ తీసుకుంటా ఉంటారు. ఉమ్, సిట్ ఉంది, ఆ సిట్ దగ్గర నుంచి మంత్లీ అప్డేట్ తీసుకుంటా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు అన్నదేంటి, జగన్మోహన్ రెడ్డి గారు చేశారని నేను అన్ను. ఒకవేళ ఓకే. ఆయనకు పాత్ర ఉంటే మాత్రం ఎవరు కూడా ఆయన క్షమించలేరు, ఆయన్ని బయటేసే ప్రయత్నాలు అయితే ఉండవని చెప్పారు. ఉమ్, నో డౌట్ ఇందులో. సో ఉమ్, ఇప్పుడు మనం ఒక టాపిక్ నుంచి ఇంకో దానికి వెళ్ళిపోతా ఉన్నాం సార్. ఎందుకు గొడ్డల పార్టీ అని అంటా ఉన్నారు అనే దానిలో ఇంకొక పాయింట్ ఉంది. ఉమ్, ఈయన కోడికత్తితో పొడిపించుకున్నాడు సార్. ఉమ్, పొడిపించుకున్నాడని ఎందుకు అంటా ఉన్నామంటే, దళిత యువకుడు సార్ జనపల్లి శ్రీనివాసరావు. అన్ఫార్చునేట్లీ అతని ఇంటి పేరు కూడా కోడికత్తిగా మారిపోయింది. ఉమ్. అతని ఇంటి పేరును కూడా కోడికత్తి అని మార్చేశారు సార్. ఆ కానీ అతని పేరు జనపల్లి అన్ఫార్చునేట్ శ్రీనివాసరావు. థింగ్ లో టీడీపీ ప్రభావమే ఎక్కువ ఉంది. కోడికత్తి నో అని. సార్, మేమెందుకు కోడికత్తి జగన్ అనాలి సార్? ఉమ్, కోడికత్తి జగన్ అనాలి మేము అదే అంటాం. ఇక కోడికత్తి జగన్ అనే అంటాం. జనపల్లి శ్రీనివాసరావు అంటాం, కోడికత్తి జగన్, గులకరాయి జగన్, గొడ్డలి జగన్ అని అంటాం. ఉమ్, ఈ కోడికత్తి కేసులో మీరు ఆసక్తిగా గమనిస్తే, ఆ యువకుడి వయసు 23 ఏళ్లప్పుడు ఏమో జైలుకి వెళ్ళాడు సార్. అతను ఉమ్, 23 ఏళ్లప్పుడు జైలుకి వెళ్ళి ఒక్క 5 నిమిషాలు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వచ్చేసి సాక్ష్యం చెబితే ఉమ్, ఆయనకు బెయిల్ వచ్చేసేటటువంటి కేసు. అట్లాంటిది ఒక దళిత యువకుడిని 5 సంవత్సరాల పాటు అతని జీవితంలో 20% జైల్లో మగ్గేలాగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఈయన మళ్ళీ దళితులు నా మేనమామలు, దళితులు నా మేనల్లుడు అని చెప్పేసి ఈయన చెప్తాడు. ఉమ్, ఒక దళిత యువకుడి జీవితం 20% జైల్లో నాశనం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సార్. కోడికత్తి జగన్ ఒక దళితుణ్ణి ఉమ్, 20% ఆయన జీవితాన్ని జైల్లో మగ్గేలా చేశాడు. ఒక్క రోజు ఆయన వీలు చూసుకుని ఆ పబ్జి ఆట ఏదో పక్కన పెట్టేసి వచ్చి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తే బయటకు వచ్చేవాడు కదా సార్ జనపల్లి శ్రీనివాసరావు. ఎందుకు రాలేదు సార్? నేను బిజీగా ఉన్నానంటాడా? 5 సంవత్సరాల్లో ఒక్క గంట తీరలేదా కోర్టుకు రావటానికి? సో ఇక అదే స్టైల్లో గులకరాయిలో కూడా కొంతమంది దళిత యువకుల్నే బలి చేయడానికి ప్రయత్నించాడు సార్ జగన్మోహన్ రెడ్డి. అన్ఫార్చునేట్లీ అది కుదరలేదు. ఆ పిల్లోడు అదృష్టం, అతను బయటకు వచ్చేసాడు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కనుక ముఖ్యమంత్రి అయ్యున్నట్లయితే జనపల్లి శ్రీనివాసరావు లాగా మరొక దళిత యువకుడు కూడా జైల్లో మగ్గేవాడు 2024 నుండి 29 వరకు. ఉమ్, అట్లాంటి అభాగ్యుల కోసమే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సో కోడికత్తి జగన్, గులకరాయి జగన్, గొడ్డలి జగన్ బరాబర్ అంటాం. ఉమ్, ఇవన్నీ కాదని చెప్పమనండి సార్. సతీష్ రెడ్డి గారిని వారి పార్టీలోకి ఎందుకు జాయిన్ చేసుకోవాల్సి వచ్చిందో చెప్పమనండి. పరిమళ నత్వాని గారికి ఎందుకు ఎంపీగా ఇచ్చి రాజ్యసభకు పంపించారో చెప్పమనండి. ఆ తర్వాత మా చేతిలో నారాసుర రక్త చరిత్రను మా చేతిలో కత్తి పెట్టేసి వాడు రాగానే సిబిఐ కాకుండా స్టేట్ పోలీస్కి ఎందుకు ఇచ్చారో చెప్పమనండి.
దళిత యువకుడైనటువంటి జనపల్లి శ్రీనివాసరావును 5 సంవత్సరాలు జైల్లో ఎందుకు మగ్గించాడో చెప్పమనండి. గులకరాయి డ్రామా ఎందుకు ఆడాడో చెప్పమనండి. వాడి సమాధానాలు జస్టిఫై అయితే మేము గొడ్డల పార్టీ అని అనం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అంటాం. లేదంటే గొడ్డలి జగన్ అంటాం, కోడికత్తి జగన్ అంటాం, గులకరాయి జగన్ అనే అంటాం. రైట్. జగన్మోహన్ రెడ్డిని టచ్ చేసే సత్తా దమ్ము టీడీపీకి ఉందా లేదా? ఎఫ్ఐఆర్ అన్న నమోదు చేస్తారా లేదా వంశీ గారు? ఇక్కడ ఇంకో ప్రశ్న, నా ప్రశ్న కంప్లీట్ కాలేదు. టీడీపీకి జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లోకి పెట్టాలని ఉంది, కానీ ఆ మాట మోదీని అమిత్ షాను అడగలేక జనసేనను మామూలుగా వాడుకున్నారనేటువంటి విమర్శ కూడా నడుస్తుంది. నిజమేనా అదేమన్నా? సార్ మీకు ఒక విషయం చెప్పాలి సార్. ఇక్కడ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 4 రోజులకో ఏమో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పారు, జగన్మోహన్ రెడ్డి నన్ను జైల్లో పెట్టాడని. అదే కోపంతో నేనెళ్ళి అతను జైల్లో పెడితే అతనికి నాకు తేడా ఏంటి అని ఒక మాట అన్నారు. ఈ ఇన్వెస్టిగేషన్లు జరుగుతూ ఉన్నాయి. ఈ కోడికత్తి ఆ కల్తీ లడ్డు ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది, కల్తీ మద్యం జరుగుతూ ఉంది, నకిలీ మద్యం ఇన్వెస్టిగేషన్ ఇంకా పూర్తి అవ్వాల. బాబాయ్ మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ కూడా పూర్తి అవ్వలేదు. సరే, బాబాయ్ మర్డర్ కేసు అంటే సిబిఐ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది, అది మాకు సంబంధించింది కాదు. ఈ 3 కేసుల్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఆల్మోస్ట్ ఎంక్వైరీలు అన్నీ కూడా చాలా క్లియర్ అండ్ కట్ గా ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేకుండా జరుగుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి పాత్ర నిరూపితం అవుతుందని నేను అనుకుంటా. అప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎవడూ కాపాడలేడు. సత్తాలు వాటి మీద కాదు సార్ ఆధారపడింది, సాక్ష్యాల మీద ఆధారపడి ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని అరెస్ట్ చేశాడని మేము అరెస్ట్ చేయట్లా సార్. ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలి. జోగి రమేష్ సార్ సుప్రీంకోర్టు వరకు వెళ్ళాడు బెయిల్ కోసం. సుప్రీంకోర్టు వరకు అతను యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళిన తర్వాత అప్పటి వరకు అతను అరెస్ట్ చేయలా. తప్పదు లొంగిపోవాల్సింది అంటే అరెస్ట్ చేయడం జరిగింది. సీతారామాంజనేయులు సార్ ఐపీఎస్, అతను కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్ళాడు సార్ బెయిల్ కోసం. తప్పదు లొంగిపోవాల్సిందే అంటేనే అరెస్ట్ చేశాం. ఆ తర్వాత మిథున్ రెడ్డి, తప్పదు మీ పాత్ర ఉందని చెప్పి స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి, మీరు లొంగిపోవాల్సిందే అంటేనే అతను అరెస్ట్ చేయడం జరిగింది. అంతేగాని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినటువంటి ఉదయం 10 గంటలకు రిజిస్టర్ చేస్తే సాయంత్రం 4 గంటలకు వీళ్ళు ఎవరిని అరెస్ట్ చేయలే. క్లియర్ గా ఎంక్వైరీలు అన్ని జరిగిన తర్వాత వీళ్ళ పాత్ర ఉంది అని తేలిన తర్వాతే అరెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళు సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా కూడా బెయిల్ అనేది రాకుండా అంతటి కఠినమైనటువంటి సాక్ష్యాలు సమర్పిస్తేనే జరిగాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా సాక్ష్యాలు డెఫినెట్లీ వస్తాయి. వీటి వెనక ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా డెఫినెట్లీ అరెస్ట్ అవుతారని నేను అనుకుంటా ఉన్నా. యాజ్ ఆఫ్ నౌ నాకున్నటువంటి నాలెడ్జ్, ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తని. అంటే ప్రతీకార రాజకీయాలు ఉండాలని చెప్పి ఎవరు కోరుకోరు, మీరైనా నేనైనా ఇంకెవరైనా. ప్రతీకార రాజకీయాలు ఉంటే కొడాలి నాని బయట ఉండేవాడా సార్? కొడాలి నాని ఎన్ని మాటలు అన్నాడు సార్? బయట ఉండేవాడా సార్ కొడాలి నాని? ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే వంశీ గారు, ఎందుకు కొడాలి నాని గారి జోలికి టీడీపీ వెళ్ళదు? వంశీని టచ్ చేసింది, జోగి రమేష్ టచ్ చేసింది, మాచర్ల పిన్నెల్లి బ్రదర్స్ టచ్ చేసింది, కేతిరెడ్డి టచ్ చేసింది అంటే వినండి సార్. వంశీని టచ్ చేసింది అని అంటే ఆయన ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసినటువంటి కేసులో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది చట్టపరంగా. అతను కూడా సుప్రీంకోర్టు వరకు బెయిల్ కోసం ప్రయత్నించాడు. మాచర్లలో ఉన్నటువంటి పిన్నెల్లి బ్రదర్స్ ఎందుకు సార్ అరెస్ట్ చేయాల్సి వచ్చింది సార్? ఈవీఎంలు పగలగొడితే ఊరుకుంటారా సార్? ఈవీఎంలు పగలగొడితే ఊరుకుంటారా సార్? ఆ తర్వాత జరిగినటువంటి హత్య కేసులు ఎన్ని రోజులు పారిపోయాడు సార్ పిన్నెల్లి వెంకటరామరెడ్డి? పిన్నెల్లి వెంకటరామరెడ్డి ఎన్ని రోజులు పారిపోయాడు సార్? అయినా కానీ సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా బెయిల్ రాలేదు కదా సార్, వాళ్ళకి లొంగిపోవాల్సి వచ్చింది కదా సార్. ఆ తర్వాత ఇంకొకరిని ఎవరినో చెప్పారు, కాకాని గోవర్ధన్ రెడ్డి. కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్ళాడు కదా సార్. అంతేగాని ఇప్పుడు ఈ కొడాలి నాని అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టాడు అని చెప్పే కేసులో మేము అరెస్ట్ చేయట్లేదు సార్. దానికి ఆల్రెడీ ప్రజలు పెద్ద శిక్ష వేశారు అతనికి. శిక్ష అతని ఏం సార్, ఇప్పుడు 175కు 175 11కు దిగితే పెద్ద శిక్ష కాదా సార్ అది? చంద్రబాబు నాయుడు గారు బూట్లు తుడుస్తారన్నాడు సార్. జగన్మోహన్ రెడ్డి గారు కనుక ముఖ్యమంత్రిగా ఓడిపోతే రమ్మనండి, సిద్ధం. చంద్రబాబు నాయుడు గారు బూట్లు కాదు కదా, కనీసం చంద్రబాబు నాయుడు గారి ఇంటి గేటు కూడా అతన్ని ఇచ్చి పో పక్కని చెప్పేసి తరుగుతాం. వాడు మా బూట్లేం తొడవసరలా అన్నాడు కదా, ఇంకంతకంటే పెద్ద శిక్ష ఏముంటది?
సో అతని ఏదైనా కానీ ఇట్లాంటి వ్యవహారాల్లో అతని పాత్ర ఏదైనా ఉందని సుస్పష్టం అయితే ఉమ్, డెఫినెట్ గా కొడాలి నాని కూడా అరెస్ట్ అవుతాడు. ఉమ్. రైట్ వంశీ గారు, రాజకీయాలు అయితే రాను రాను వేడెక్కుతున్నాయి. ఏదో సమ్మర్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో బాణుడు భగభగమంటున్నాడు, కానీ రాబోయేటువంటి రోజుల్లో మాత్రం కూటమి రాజకీయాలు మరింత వేడెక్కేటట్లున్నాయి. బికాస్ ఎందుకంటే వైసీపీ అధినేత ఆయన ఇంత ముందు లేని ప్రెస్ మీట్లు ఎక్కువ పెడుతున్నాడు. అండ్ బైఎస్ఎంపీ లోకేష్ గారు తగ్గడం లేదు, బాబు గారు కాస్త సమయం ముందు పోతున్నట్లుగా ఉంది. బట్ ఏది ఏమైనప్పటికీ రాబోయేటువంటి రాజకీయాలపై మళ్ళీ కూర్చుందాం, మళ్ళీ ఖచ్చితంగా చర్చిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు.